1985లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడే తీరు, అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత సమస్యలపై గళమెత్తిన విధానం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా కూడా ఆయన పనిచేశారు. ఇక తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిందని, నీటి పంపిణీ, ఉద్యోగ అవకాశాలు, వనరుల వినియోగం వంటి అంశాల్లో అన్యాయం జరుగుతోందని కేసీఆర్ 2001లో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ అనే పార్టీని స్థాపించారు. ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనుకున్నాడు, ఉన్న పదవులను ఇసిరి కొట్టి బాజాప్తా పోయి ప్రజలలో తెలంగాణ రాష్ట్ర సాధనే తన లక్ష్యమని ప్రకటించారు. అప్పట్లో చాలా మంది దీనిని అసాధ్యమైన కలగా భావించారు. కానీ కేసీఆర్ దీన్ని జీవిత ధ్యేయంగా స్వీకరించారు. ఈ దఫా జరిగేది ఒకటి, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సత్లో తప్ప ప్రాణాలు బలి పెట్టడానికి కూడా వెనుకపోదు